స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులకి నా ప్రత్యేక వందనాలు. అలాగేనే మీరందరూ కూడా బాగున్నారని దేవుని కృపను బట్టి మేము తలంచుచున్నాం. మేము కూడా బాగున్నామండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు. తల వంచిన ఎడల ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించుచున్న ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం పొందినారు. స్తుతులు స్తోత్రం దేవా. గడిచిన దినాలని దేవా మీ కృపా కాపుదలలో దేవా మమ్మల్ని కాచి దాచి భద్రపరిచిన విధం బట్టి దేవా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకున్నామయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం దేవా. అలాగే దేవా పాటలు పాడొచ్చును కదేవా, మంచి స్వరాలను దాయిచ్చానయా. వాక్యం అయ్యగారు నిలబడొచ్చును కదేవా, ఏడాంతరాత్మతో నింపమని దేవా. అయ్యగారు ద్వారా దేవా మీరే మాతో మాట్లాడమని దేవా, ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని తండ్రి అడుగుచున్నానయా. మీకు స్తోత్రం స్తోత్రం దేవా. ఈ ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీరే అధ్యక్ష వహించి దేవా మీ నామానికే మహిమకరంగా చేరుకోవాలని సహాయాన్ని దాయిచ్చేమని తండ్రి. అలాగే తండ్రి వాక్యాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించండి అయ్యా. ఇంకా దేవా మేము ఆధ్యాత్మికమైన మేలు పొందుకోవడానికి దేవా, ఇంకా లోతుగా తెలుసుకోవడానికి సహాయం దాయిచ్చేమని దేవా. దీనిలోని అల్పురాన్ని నీకు లేనిదన్నయ్యా. ఏ యోగ్యత లేనప్పటికీ దేవా ప్రభువాన్ని పిలిచే దేవా గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. అందరిని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ దేవా ఈ కొద్ది పదన పరిచయం చేసుకుంటాయా. ప్రార్థన ప్రకారం దాయిచ్యమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాడతారు ప్రభు నామం మహిమపడతాం. ఎందుకనంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో స్తుతి పాద హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము పాప నరరూపివైనావు, నా పాపము పాప నలిగి వేలాడితివి, నా పాపము పాప నరరూపివైనావు, నా పాపము పాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపమున నియమించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుచున్నావు, నీ రూపమున నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుచున్నావు, నీవు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. 14వ అధ్యాయము
17వ వచనం, మన్నించండి, 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్కును ఈ సమయంలో మనందరి వెనుకల్లో ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, మా సంఘ బిడ్డలకు, శ్రేయభిలాషులకు, బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రత్యేకముగా ఈ కార్యక్రమాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. బాగున్నారు అందరూ? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. అందరూ క్షేమమేనండి. మంచిది ప్రియమైన వాళ్ళారా. మరి ప్రభు కృపలో మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా ప్రభు సందులో ప్రార్థన చేస్తూ మరి ప్రతిదినం కూడా ఆశ్రయించబడుతూ దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ కృపను బట్టి ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో అనేకమైన మారులు మరి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ప్రభు సందులో వాక్యం చదువుతూ చాలా చక్కగా ముందుకు కొనసాగిపోతున్నాం. అయితే దేవుని మహాశక్తి, దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి ఈరోజు మరి ప్రభువైన యేసుక్రీస్తు కృపను, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను పురస్కరించుకుని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ముందు కొనసాగటానికి ప్రతిరోజు కూడా నూతనత్వాన్ని, ప్రతిరోజు కూడా చక్కని ఆరోగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఆయన యొక్క శక్తియు, ఆయన యొక్క మహిమయు, ప్రియమైన వాళ్ళరా, అంతకంటే దాతృత్వమైన ప్రేమ మనకు దయచేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగానో మనల్ని కాపాడి దాచి వేరొక నూతన దినాన్న ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతగానో వందన సమర్పణ తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ సహోదరి కన్వీనర్ గారికి ప్రారంభ ప్రార్థన చేశారు. అలాగే చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సహోదరి పెద్దగారు కృష్ణవేణి గారికి, అలాగే అజిత గారికి కూడా ప్రభునామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ దేవుని మహాకృపను బట్టి వారికి శుభములు కలుగునుగాక. సంవత్సరం అను దయా కిరీటము ప్రభు వారి మీద మరి మెండుగా ధరింపచేసి సంవత్సర కాలం అంతా మరి ప్రభు కృపలో వారు వర్ధిల్దురుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చదవబడ్డ భాగంలోంచి 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానించేద్దాం. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం. సకల ఆశీర్వాదాలకు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రభు గడిచిన రోజు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరి ఒక ఈ నూతన దినాన్ని, నూతన సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఈ సమయంలో మీ నామాన్ని స్తుతించి, మీ నామాన్ని కీర్తించి, మీ నామాన్ని పాడి ఒకరికొకరు వందన సమర్పణ చేసుకున్న ధన్యత మీరు మీకు వచ్చినందుకు వందనాల స్తోత్రాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు మీరు మాకు తోడైనండి. చదవబడ్డ లేఖన భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడండి. దేవుని రాజ్యం గురించి ప్రభు మరి చదువుకుని ఉన్నాం, ఆ విషయం గురించి కూడా మీరు మాతో మాట్లాడండి. మాకు తెలియని గూఢమైన సంగతులను మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాకు తెలియపరచండి. సాధారణ క్రియలు మీరు లయపరచమని, కార్యారంభము కంటే కార్యాంతం మేరకు సెలవిచ్చిన గొప్ప దేవుడు నువ్వు మాతో ఉన్నావు కనుక నన్నును వినిచున్న ప్రియబిడ్డను కూడా బలపరచమని నీ శక్తి ద్వారా యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమ ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ మరి మారు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన ప్రియ సహోదరి సంఘ సభ్యురాలు ఈతపాటి లక్ష్మి గారు ప్రయాణం చేశారు స్వదేశానికి. వారి యొక్క ప్రయాణ మంత్రుల్లో ప్రభు క్షేమకరమైన స్థితిని కలిగించలాగా మీరందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థించారు మనం చేస్తున్నాం. చదవబడ్డ భాగం పౌలు గారు ఇక్కడ చాలా చక్కని మాట. ప్రియమైన వాళ్ళగా రోమిలకు రాస్తూ మరి అక్కడ ఉన్న సంఘ బిడ్డలకు రాస్తూ ఉన్న లేఖలో ఆయన చాలా చక్కగా పొందుపరుస్తున్న మాట మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయము
17వ వచనం చదివితే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమున ఉన్నది. ప్రియమైన వాళ్ళ, దేవుని రాజ్యం మంచిదే. నిన్నటి దినాన్న అటు మొన్నటి దినాన్న కాకుండా ఆమెకు ముందు 2 రోజులు కూడా దేవుని రాజ్యం గురించి, అంటే దేవుని రాజ్యము దేనితో పోల్చబడి ఉందనే విషయాన్ని తెలియజేసుకున్నాం. మరి ఒక పర్యాయము మరి దేవుని రాజ్యం గురించి కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అయితే దేవుని రాజ్యము దేనితో పోల్చబడిందో, మరి విశ్వాసంతో, ఒక చెట్టుతో, లేక విత్తనములతో, విత్తువాడుతో, విందుతో, మరి చాలా చాలా పరి విధాలుగా మరి ఉపమాన రీతిగా ప్రజలకు, నేటి మన సహోదరి మన పితరులకు అర్థమవటానికి నేటి కాలంలో, ఆనాటి కాలంలో, నేటి కాలంలో మనకును అర్థమవటానికి ప్రభు చాలా అద్భుతకరుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, ఆయన అనంత జ్ఞాని కనుక చాలా చక్కగా వాక్కులను మనకు పొందుపరిచి ఉంచారు. ప్రియమైన వాళ్ళ, అందుకనే ఇక్కడ మరొక పర్యాయము దేవుని రాజ్యము, ప్రభు యొక్క నిత్య రాజ్యము, పరలోక రాజ్యము మరి ఏమి కాదు అని చెప్తున్నాడు. అంటే ఒకటి భోజనం కాదు, తినటం కాదు, రెండోది తాగటం కాదు, మరి ఏంటి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అనుభవము, రెండోది ఆనందము. ప్రియమైన వాళ్ళు, రమణమి 4 విషయాలు చెప్పాను. పరలోక రాజ్యం యొక్క స్థితిని వివరిస్తూ ఇక్కడ పౌలు గారు 2 విషయాలు ఏది కాదో చెప్పాడు. అంటే దేవుని రాజ్యం అంటే చాలామందికి అవగాహన. ఈరోజు ప్రభు సందడి చాలామందికి చూడండి, మరి కరుణాకర్ సుగుణ చూస్తున్నారు కదా, శివశక్తి ఆర్గనైజేషన్ అధినేత. మరి క్రైస్తవులను కానీ పాస్టర్లు కానీ అంటే దశంభాగాలు ఒకటే మాట అంటాడు, దండుకునేవారు దశంభాగాలు వేలేంటి తిండిపో, ఇలాగా కొన్ని తెలియని మాటలు మాట్లాడుతుంటారు. సర్లేండి, అతను కూడా మనకి ఎందుకు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యం అంటే ఏంటో ఏమి కాదో కూడా క్లుప్తంగా ఒక వచనంలో పౌలు గారు చాలా చక్కగా ఆనాడు సంఘబిడ్డలకు వివరిస్తున్న మాట, నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటనగా, ప్రియమైన వాళ్ళ నీకు నాకు తెలియజేస్తున్న మాట, దేవుని రాజ్యం అంటే చాలా పటిష్టమైనది. దేవుని రాజ్యం గురించి ఒక వచనము, ఒక మాట దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 44వ వచనం చదివితే ప్రియమైన వాళ్ళ క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ ఆ 2వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఒక కళ బెల్షెజరుకు, రాజైన బెల్షెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళను వివరించడానికి జ్ఞాని అయిన, కళల భావము వివరించి చెప్పగలిగిన ఏ కళనైనా కూడా దేవుని కృపను బట్టి దేవుని జ్ఞానం పొందుకొని వివరించి చెప్పగలిగిన దానియేలును పిలిపించి ఆ కళ భావం ఏంటో వివరించమంటూ ఉన్న సంగతిని చూడగలుగుతూ ఉంటాం. ఏంటింటిగా కళ అంటే ఒక ప్రతిమ, ఒక బొమ్మ. ఇప్పుడు బొమ్మ వస్తే పర్వాలేదు, బొమ్మ శిరసీమ బంగారంతోనూ ఇలాగా, పాదాలేమో మట్టితోనూ ఉన్నట్లుగా మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా ఏమేమి వేటితో అది ఉందో మరి చాలా చక్కగా కళను దానియేలు గారు చెప్పారు. అయితే దానియేలు గారు చెప్పుకొస్తూ దేవుని ఆత్మ పూర్ణులై దేవుని జ్ఞానం పొందుకుని చెప్పుకొస్తూ అది దేవుని రాజ్యం గురించి చెప్పబడుతూ ఆ ఇనుము లేక మట్టి లేక ఆ లోహాలతో బంగారంతో కలిసి ఉన్న వాటిని ఏ రాజ్యాల గురించి ప్రభు చెప్పాడో ఆ రాజ్యాల గురించి వివరిస్తూ ఈ 44వ వచనం వచ్చేసరికి అక్కడ ఒక మాట, చాలా చక్కని మాట మనం చదవగలుగుతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం దానియేలు గ్రంథము ఆ రోజులలో ఆ కాలంలో అని చెప్పి ప్రారంభిస్తూ దానియేలు గ్రంథమును ఆ రాజ్యానికి ఎన్నటికీ కూడా, ప్రియమైన వాళ్ళారా, ఎన్నటికీ కూడా దానికి ఇది నాశనం లేదని తెలియచేస్తూ ఆ 2వ అధ్యాయం 44వ వచనంలో మరి మనం చూడగలుగుతూ ఉంటాము. నేను చదువుతున్నాను, ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆలకించాను. 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గనుక మరెవరికి చెందదు. అది
ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది అంటే దేవుడు నిర్మించిన ఈ రాజ్యము యుగ యుగములు 44 చివరిలో యుగముల వరకు నిలుచును. ఇది దేవుని రాజ్యం. రోమీ పత్రికలో 14-17 చెప్పబడ్డ రాజ్యము, దానియేలు గ్రంథంలో చెప్పబడ్డ రాజ్యము దేవుని రాజ్యము. ప్రియమైన వాళ్ళారు, అంటే మీకు అర్థమవడం కోసం నేను మీకు నిర్వచనం చూపిస్తున్నాను. అసలు రాజ్యం అంటే ఏంటి? ఈ రాజ్యం ఎవరు స్థాపించారు? ఇది ఎన్నటి వరకు నిలిచి ఉంటుంది? ఎప్పుడు దాకా నిలిచి ఉంటుంది? దీనికి అర్హులు ఎవరు? ఇందులో అర్హులు ఎవరు? 2:44 చెప్పబడ్డది. మీరు గమనించండి, చదవండి ప్రియమైన వాళ్ళారు. 2:44 చూడండి. దానికి అన్నిటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. దేవుని రాజ్యం పొందాలంటే ఏం చేయాలి? ఒకడు నీటి మూలంగానే, ఒక ఆత్మ మూలంగానే జన్మించాలి. ప్రభు చెప్పిన సత్యం, లేక దేవుని సేవకులు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంగా చెప్పిన సత్యం. రెండవది, దేవుని రాజ్యం కూడా కావాలంటే ఇంకేం చేయాలి? రాజ్యం కోసం పాటుపడాలి, రాజ్యం కోసం పని చేయాలి. దేవుని రాజ్యం కోసం ప్రభు సన్నిధిలో భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, ప్రభు కొరకు పాటుపడేవారిని ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ రాజ్యం ఎవరైతే పొందుకుంటూ ఉంటారో వారికి తప్ప ఎవరికి చెందదు. రెండోది, ఈ రాజ్యము ప్రభువే స్థాపించాడు కనుకను, ప్రభువే కట్టాడు కనుకను దీనికి ఎన్నటికి నాశనం కలగదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే అది వర్ణనాతీతం. కానీ ఇది మరి యూట్యూబ్ కనుక ప్రియమైన వాళ్ళారా మనం పెద్దసేపు దాన్ని వివరించడం, అంచెంచుగా మనం దాన్ని ధ్యానించగలం. ఈ రాజ్యము మరి ఎవరు కూడా ఎన్నడూ కూడా కదల్చలేంది దేవుని రాజ్యం. ప్రియమైన వాళ్ళ, ఈ రాజ్యం ముందుట ఏ రాజ్యం కూడా నిలవదు, ఏ రాజ్యం కూడా నిలవదు. ఇది సత్యం, వాక్యం చెప్పిన సత్యం. 44లో ఒకే మాట ఇవన్నీ మాటలు కూడా తాత్పర్యం అంతా కూడా అందులో చెప్పగలుగుతుంది. 44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును స్థాపించును. ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. దాని అన్నిటికీ దీనికి నాశనం లేదు. అయితే ఈ రాజ్యం ఎవరికి చెందుతుంది అంటే మరి చూడండి, ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. క్లియర్గా దీన్ని పొందిన వారికి గాక మరి రాజ్యం పొందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ప్రశ్న. 14-17 రోమీయులు రాసిన పత్రికలో దేవుని రాజ్యము భోజనము పానము కాదన్నాడు. భోజనం పానాలు నీతి మన తర్వాత ధ్యానించేద్దాం. దేవుని రాజ్యము, అసలు దేవుని రాజ్యం ఎవరు స్థాపించారు? దానియేలు గ్రంథంలో ఒక మాట చూడగలుగుతూ ఉంటాం. చాలా మాటలు బైబిల్ గ్రంథంలో తిరిగేస్తే మనం చదవగలం, కానీ ఒక మాట మీద ధ్యానం చేస్తూ ఒక మాట మీకు చూపిస్తున్నాను. ఇది పరలోకమందు మరి స్వయముగా దేవుడే స్థాపించాడు. ఈ మాట దానియేలు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఎందుకో తెలుసా? బెల్షస్సరుకు వచ్చిన కళను వివరిస్తూ దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి భాగమును, ఈ భాగం ఇదయ్యింది, ఈ భాగం ఇదయ్యింది, ఈ భాగం పలానా దేశమైంది, ఈ భాగం పలానా రాజ్యమైంది, ఈ భాగం పలానా సంఘమై ఉంది, ఈ మట్టి దీనికి చూచిన, ఇనుము దీనికి చూచిన, బంగారం దీనికి చూచిన, వెండి దీనికి చూచిన అని చెప్పేసి ప్రతిదీ కూడా వివరించుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇంత అమూల్యమైన అతి శ్రేష్టమైన పటిష్టం కలిగిన రాజ్యంలోనికి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తుంటే చాలామంది ఈరోజు మరి వెళ్ళలేకుండా, రాకుండా, మరి కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరిచినట్లుగా భద్రపరుస్తాను అని ప్రభు మరి సెలవిస్తుంటే మరి చాలామంది రాను అని ప్రియమైన వాళ్ళరా మొండికేస్తే ఈరోజు నాశనం అయిపోతున్నారు. దేవుని రాజ్యానికి వారసులు కాలేకపోతున్నారు. దేవుని రాజ్యంలో చేరలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళు, ఎంతకైనా దౌర్భాగ్య స్థితి ఏముంది? అన్నీ చేస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, వాక్యం వింటాం, పరిచయం చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. దేవుని రాజ్యం వచ్చేసరికి మాత్రము కొంచెం వెనకడిగే చేస్తూ ఉంటాం. ఎలాగైపోతుందంటే జీవితం బుద్ధి లేని కణికల వలె ఉండిపోతూ ఉంటారు. ప్రభుత్వ పర్యాంతరం అలా కాదు, కానీ చురుకైన వారి వలె. ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు అని వాక్యం తెలియజేస్తుంది నిర్మకాండంలో. మనం ఎలాగ ఉండాలంటే చురుకైన వారంగా ఉండాలి, చురుకైన వారంగా అని ప్రతి విషయంలో కూడా చాలా స్పీడ్గా. అందుకనే ఆ గిద్యోనుతో యుద్ధం చేయించినప్పుడు ప్రభు ఒక టెస్ట్ పెట్టాడు. రమారమి చాలామంది 33,000 మంది
33,000 మందిలోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతమందిని ఫిల్టర్ చేశాడంటే 300 మందిని ఫిల్టర్ చేశాడు. 33,000 నుంచి 300 మందిని తీసుకున్నాడు. మరి వీళ్ళందరూ కూడా టెస్టులు పెట్టాడంటే కొన్ని టెస్టులు పెట్టాడు. ఈ టెస్టులు పెట్టినప్పుడు మరి అందులో పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన కూడా పక్కలాగాడు. ఆఖరిగా ఒక టెస్ట్ పెట్టాడు. వీళ్ళందరినీ కూడా ఏటిలోకి పొమ్మను, నీళ్లు తాగమని చెప్పి అన్నాడు. నీళ్లు తాగినప్పుడు సాంప్రదాయబద్ధంగా మోకాల్లోని దోస్తులతో నీళ్లు తీసుకుని తాగేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పక్క పెట్టి వాళ్ళు మనకు పనికిరారు అన్నాడు. మరి కుక్క గతినట్లుగా ఎవరైతే గదుగుతారో నాలుగుతోటి వాళ్ళందరినీ పక్క తీస్తారన్నాడు. వీళ్ళు మనకు ఉపయోగపడతారన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ అనేకమైన పరీక్షలు ధరిస్తుంది. అంటే చురుకైన వారిని ఉండాలి. దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం ఆసన్నం అయిపోతుంది. రాజు వస్తున్నాడు, ప్రజలారా రాజ్యం తెస్తున్నాడు అని పాడుకోవడం కాదు, ఇంకా పాడతాం. నేడు రేపు నా ప్రియుడేసు మిగాల మీర్ ఏ తెంచును మహిమానితుడై ప్రభు యేసు అని పాడుతుంటారు. నేడు రేపు కాదు, ఇవేలే ప్రియమైన వాళ్ళు. ఇప్పుడే ప్రభు వస్తే దేవుని రాజ్యం పడుకు నేను ఎత్తుకుపోవడానికి ప్రభు వస్తే మరి దేవుని రాజ్యంలో ఒక సీట్ సంపాదించామా, ఒక స్థానం సంపాదించామా? ప్రియమైన వాళ్ళరా, ప్రభు సన్నిధిలో ప్రభు రాజ్యంలో మనం ఏమై ఉన్నాం, మన స్థితి ఏమై ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించేయండి, ఏమై ఉంది ఈరోజు. అందుకనే ఆ వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 14:17 వచనంలో అక్కడ భక్తులు చదివిస్తున్న మాట ఏంటి అంటే, దేవుని రాజ్యము ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం కాదు, రెండవది పానం కాదు, తినటం త్రాగడం కాదు. ప్రియమైన వాళ్ళరా, తిని తాగడం కాదు భోజనం, ఈ దేవుని రాజ్యం అంటే. ఈరోజు చాలామంది సేవకుల పరిస్థితి మరి తినటం ఎంత తింటారంటే అసలు ఎంత మడదొప్పినా సరిపోదు. ప్రియమైన వాళ్ళు, ఒకరోజు సేవ ఉందనని నేను మన మధ్యన సేవ పెట్టడం కంటే మన మధ్యన స్థాపించడం కంటే ఈ సేవలో చాలా ఏరియాలు ఉన్నాయి కదా. చిత్తూరు, పీలూరు, ఇలాగా ప్రొద్దుటూరు, మొత్తం ఇలా ఏజెన్సీకి వెళ్ళిపోతుంటే చాలా ప్రాంతాలు సరైన సేవ లేక, సరైన సువార్త లేక, సేవకుడికి సరైన అందుబాటు లేక, సేవకుడికి సరైన వసతి లేక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ప్రజలు సువార్తను ఎరగలేటువంటి వారు చాలామంది ఉన్నారు కదా. మరి మీ సేవకుని అక్కడికి వెళ్ళి ఎట్టవచ్చు కదా. సంఘాలు ఇక్కడ ఎందుకు పెట్టడం అని ఒకసారి నేను వాకోదాన్ని దిగాను. ప్రియమైన వాళ్ళ, ఇది ప్రతాపము ఈరోజు ఎక్కడంటే ప్రభు నమ్ముకున్న వారి ముందే. నీ బోధ ఎక్కడంటే ప్రభువుని కలిగి ఉన్న వారి ముందే. దేని స్తోత్రం. నీకున్న పలుకుబడి, ప్రభువు నీకు ఇచ్చిన ఆధిక్యత, ప్రభువు నీకు ఇచ్చిన బలము, ప్రభువు నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన వెహికల్స్, నీకు ఇచ్చిన యంత్రాంగం, నీకు ఇచ్చిన పరికరాలు, వీటితో రక్షింపబడిన వారిని మధ్యన సేవ చేయటం కంటే నువ్వు వేరే చోట వేరే రక్షణ అందలైనబడిన స్థితిలో ఇప్పుడు మేము ఉన్నామంటే ఆ చోట మేము వెళ్ళలేము. మాకు వేకెన్సీ ఉండదు, మాకు వెహికల్స్ లేవు, మాకు యంత్రాంగాలు లేవు, అంతకన్నా ప్రాముఖ్యం దాని లేదు. కానీ అన్ని విధాలుగా ఉన్న సేవకులు ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ వెళ్తారా? వెళ్ళరు. మరి ఎక్కడికి వెళ్తారంటే ఎవరైతే ప్రభువు నమ్మున్నారో, ఎవరైతే సంఘాలు చక్కగా ఎక్కడైతే సంఘాలు ప్రబలుతున్నాయో అక్కడే పెడతారు పెంట. నేను సవిధ్యంగా నేను చాలా ముఖముఖి చెప్తూ ఉంటాను, ఈరోజు ధైర్యంగా చెబుతూ ఉంటాను. ప్రియమైన అనమాట, సువార్తను మనం కొనసాగించాలి. ప్రభు సేవ చేయాలంటే ప్రభు నమ్మిన బిడ్డని ఇంకా మన మీద వాళ్ళకి సువార్త బోధించడం కాదు. నమ్మలేకుండా పడి ఉన్న కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి మన స్టేట్స్లో, రెండు రాష్ట్రాల్లో. అక్కడికి వెళ్ళి మన ప్రతాపం ఏంటో చూపించాలి, ప్రభు యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క రాజ్యం యొక్క ఏంటో మనం చూపించే వారికి ఉండాలి. ప్రియమైన వాళ్ళని ఆలోచించేయండి. ఈరోజు ఎవరైనా కూడా విశ్వాసం ఉంటుంది, సేవకుడు ఉంటుంది. దేవుని రాజ్యము తినటం కాదు. ఇవాళ బోధిస్తూ ఉంటాం భోజనము కాదు, పానము కాదని. కానీ నువ్వు చేసేది ఏంటి? ఈరోజు నువ్వు చేసేది ఏంటి? దేవుని సేవ చాలామంది చేస్తుంటారు, పదవులు చేస్తుంటారు,
ఆ ఇట్ల కోటలు ఇట్ల కోసం వస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ పదవులు మనం చూశారు, మీరు చాలామంది చూసే ఉంటారు యూట్యూబ్లో మా ఎలక్షన్స్ గురించి. అందులో ఏమొస్తుందో మనకు తెలియదు, కానీ వాళ్ళ కొట్టు చనిపోయి ఇంకా దోషుల మాటలు వాళ్ళెంత వీళ్ళెంత వాళ్ళెంత వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకుని ఆఖరికి గెలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా బాయ్ బాయ్. దేవుని సందర్భం కూడా సేమ్ యాజిటీస్గా అలాగే ఉండిపోతుంది. ప్రియమైన వాళ్ళ ఎందుకంటే ఏది చేసినా కూడా స్వలాభం. ఈరోజు సేవకుడు స్వలాభమే. ప్రియమైన వాళ్ళ ప్రభు కృపను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని సన్నిధిలో ఈరోజు ప్రభు వాక్యం మనకు సెలవిస్తున్న మాట, దేవుని రాజ్యం భోజనం కాదు. రెండవది పానము కాదు, త్రాగటం కాదు. దేవుని రాజ్యం అంటే త్రాగటం కాదు. ప్రియమైన వాళ్ళ చాలామంది తినటము త్రాగటం అనుకుంటుంటారు. మీకేనండి పాస్టర్ గారు శ్రేష్టమైన భోజనం పెడతారండి పాస్టర్ గారు, వట్రంగా మీకు తీసేస్తారండి, ముందు వట్రంగా మీకు తీసేస్తారు కదండి, ఎంత సంపాదించుకొచ్చినా భర్తకి విలువ ఉంటుందండి, ముందు మీకు తీసిన తర్వాత కదండి మాకు పెట్టేది అంటూ ఉంటారు. శ్రేష్టమైన భోజనం. చాలామంది అంటే సేవలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ ఈరోజు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. దేవుని రాజ్యం అంటే చాలామంది తిండి అనుకుంటూ ఉంటారు, లేక సంపద అనుకుంటూ ఉంటారు, ఏదో దశమ భాగాలు కానుకలు ఇవి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని రాజ్యం అంటే అక్కడ చాలా కొన్ని మాటల్లో పౌలు గారు తెలియజేస్తున్న మాట, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ దేవుని రాజ్యం అంటే ఒకటి నీతి. ఏం కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఆ లోకం పరలోకము రాజ్యానికి ఎత్తబడే ముందు నీవు నీతి కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నీతి కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ ప్రభు ఇచ్చే దేవుడు నీకు. అందుకని ప్రభు అంటాడు మత్తయి సువార్త 6:33 కాబట్టి మొదట మీరు నా రాజ్యం, నా నీతిని వెతకుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యం అంటే నీతి. చదవండి 6:33 మీకు చక్కగా అక్కడ వాక్యం కనబడుతుంది. మనం ప్రభు సన్నిధిలో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే, ఆయన రాజ్యమును వెతికే వారికి ఉండాలి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వారికి ఉండాలి. అప్పుడు నీకు భోజనమే కావాలో, పానమే కావాలో, ఇల్లే కావాలో, అసలు ఏం కావాలో ప్రభు ఆ మీదకి ఇచ్చేవాడై ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే, నీవు ప్రియమైన వాళ్ళరా దేవుని కృపను బట్టి నీవు మొట్టమొదటి దేవుని మాట విని దానికి లోబడాలి. అప్పుడు ప్రభు నీ పక్షమున న్యాయం తీర్చేవాడై, నీ పక్షమున కార్యములు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెల్లమెల్లగా బుర్రలోకి ఎక్కిద్దాం. ఈరోజు దేవుని రాజ్యం అంటే ఏంటి? ప్రభు రాజ్యం అంటే పరలోక రాజ్యం. మనం ప్రార్థన చేస్తుంటాం మత్తయి సువార్త 6 చెప్పినట్లుగా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుమను గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాం మాట, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం. రాజ్యం వచ్చును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయటం కాదు. ప్రియమైన వాళ్ళారా, రాజ్యం వచ్చును గాక అంటే వస్తుంది, అది రావాలంటే నువ్వు సిద్ధపడాలి కదా. మరి సిద్ధపడ్డావా? లేదు. ఇంకా తినవలసింది, లొంగెట్టవలసింది చాలా ఉంది లోకంలో, తాగవలసింది చాలా ఉంది లోకంలో, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. చాలామంది ఉంటారు, అమ్మా బాప్సం పోదండమ్మా, చాలా నుంచి కూడా మీరు సంఘంలో అంటే అయ్యారండి, ఇంకా ఆ చిన్న పాప మాత్రం పెళ్ళి అయిపోతాండి, చిన్న పాప పెళ్ళి అయిపోతాండి పొందుతారండి. ఎందుకంటే కాలు కడగాలి కదండి. చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది తెలియజేస్తుంటారు. దేవుని మహాకృపను బట్టి నేను వాళ్ళరా, చిన్న పాప పెళ్ళి అయిపోతాండి, బాధ్యత పొందుతానండి. అప్పుడు ఇంక ఏ అడ్డంకులు ఆటంకులు అంటే ఇంక మనం ఏ పూజలు చేయకపోతండి. ప్రియమైన వాళ్ళు, దేవుని రాజ్యాన్ని చేరటానికి ఈరోజు నీకు నువ్వుగా ఆటంకాలు పెట్టుకుంటున్నావు, నీకు నువ్వుగా ప్రిన్సిపల్స్ పెట్టుకుంటున్నావు, నీకు నువ్వుగా అడ్డును ఏర్పాటు చేసుకుంటున్నావు. ప్రియమైన వాళ్ళ, అదే కదా మనం పాట పాడుతుంటాము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదే నీ సేవను, బలమంతా
పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. బాప్తిజం పొందమన్నా, ప్రభులోకి రమ్మన్నా, చిన్న పెళ్ళండి, చిన్న అబ్బాయి పెళ్ళండి, పెళ్ళి అయిపోతానండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత అండి అంటే నీవు నీ కుటుంబం కోసం పాటుపడిపోయి వాళ్ళని దారి చేసేసి వాళ్ళకి పెట్టుకోవచ్చేసి ఇంకా అజ్ఞానం అయిపోయి అంధత్వం వచ్చేసి మైమర్చిపోయి ఆ లెగలేని చేతులు వేసుకుని లేక వాక్యం చదవలేనప్పుడు మసక బారిపోయిన కళ్ళు వేసుకుని ఇప్పుడు ఆఖరి స్టేజ్లో నువ్వు ఎక్కడికంటే దేవుని రాజ్యం కోసం ప్రాకులాడుతూ ఉంటావు. ఇది న్యాయమా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది న్యాయమా? ఆలోచన చేశారా? అందుకని ప్రభు అంటాడు కదా, యవ్వన కాలమున నరుడు యెహోవా కాడి మోయటం మంచిది, యవ్వన కాలంలో పట్టబడటం మంచిది, యవ్వన కాలంలో దేవుని వాక్యం వినటం మంచిది, యవ్వన కాలమున వాక్యం చేత బలపడటం మంచిది. ఈరోజు అంత అయిపోయిన తర్వాత చక్కగా పాడగలిగి చదవగలిగి ఎన్ని చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు అసలు ప్రభు అంటేనే కిట్టదు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదే నీ పాటలు, స్వరమంతా పోయాక ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి ఆయన రాజ్యం చేరాలంటే నీవు సిద్ధపడితే తప్ప రాజ్యం రాదు. ప్రియమైన వాళ్ళు, ఇది మాత్రం గమనించండి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడిపోయి ఉంటావో, ప్రభా ఇదిగో నాయనా నేను మరణం కోసం చూస్తున్నాను, నీ రాకడంటే ఏంటి ప్రియమైన వాళ్ళరా? రాకడంటే ఏంటి? మన ప్రాణం పోకడ. ఈ సత్యం తెలుసండి. ప్రభు రాకడంటే ఏంటి? ప్రభు వస్తే ఇంక ఈ లోపల ఏమి ఉండదు, మనం చనిపోతాం, నిద్రిస్తాం. అంటే ఇప్పుడు ప్రభు రావాలంటే నువ్వు సిద్ధపడిపోయి ఉండాలి. అంటే నీ మరణానికి సిద్ధపడి ఉండాలి, మనం ప్రార్థన మట్టుగా చేస్తాం. ప్రభు తీసుకున్నా నీకు నాయన, ఉంచున్నా నీకు ఉపయోగపా, తీసుకున్నా నీకు ఉపయోగపా. అసలు ఆ ప్రార్థనలో ఇంకా ఎంత మాధుర్యత ఉంటుందంటే, ఈ మాధుర్యతకి ప్రభువే ముగ్ధులైపోతుంటాడు, ప్రభువే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ప్రార్థన మొదలు చేస్తాం, బాబా నీ చిత్తమై ఉంది నాయన, నువ్వు తీసుకో ప్రభా, నువ్వు బతికించా నీ ఇష్టమే ప్రభా, నువ్వు తీసుకున్నా నీ ఇష్టమే ప్రభా. అంటే ప్రభువుకి ఇష్టాన్ని ప్రభు తీసుకుపోవాలి, ఈ నింద ప్రభు మీద పోవాలి అంతే. కానీ నీకు నీవు సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు నేను సిద్ధపడ్డాను, నా ఇల్లు చక్కబెట్టుకున్నాను, ఇదిగో నేను ఇప్పుడు నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నువ్వు వచ్చావంటే నా ప్రాణం పోతా, విషయం నాకు తెలిసిన ఆయన నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాను. నా ప్రాణము నాలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు నాయన, నీ వస్తే ఆ పరలోక రాజ్యంలో నీతో నేను కలిసి సంతోషించేదాన్ని నాకు కావాలి. ఆ నీతి సమాధానము, ఆత్మతో కూడుకున్న ఆనందము నాకు కావాలి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థించే వారు ఉంటున్నామా? లేం. ప్రభు రాజ్యం రావాలి, దేవుడు రాక రావాలి, దేవుడు సమీపాన్ని ఉన్నాడు ఈ చెప్పడం తప్పించి అసలు ప్రభువు రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు సిద్ధపడి ఉండాలి. బస్సు రావాలంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వు రెడీ అయ్యి నువ్వు బస్ స్టాప్కి వెళ్ళి నుంచుంటే రావాల్సిన సమయానికి బస్సు వస్తుంది, నువ్వు ఎక్కుతావు, నువ్వు ప్రయాణం సాగిస్తూ ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, అంటే మీకు అర్థమవడం కోసం తెలియజేస్తున్నాను. అలాగునా నువ్వు సిద్ధపడకుండా నువ్వు వెళ్ళవలసిన చోటకి వెళ్ళి నుంచోకుండా మరి బస్సుల దగ్గర రావాలి, లేకపోతే ఇలా రావాలి, అలా రావాలి, అది వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది, రావటం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది సిద్ధపడి లేరు, సిద్ధపడి ఉన్నట్లయితే దేవుని రాజ్యం వస్తుంది. ప్రార్థన చేస్తారు ఒక్కొక్కసారి. మీరు గమనించండి, నేను చెప్తున్నాను కాదు, కానీ మీ ప్రార్థనలో మీరు గమనించండి, మీ ప్రార్థనలో మీరు గమనించి ప్రార్థన చేయండి. పరలోకం మా తండ్రి, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం నెరవేర్చింది కాక. నిజమే ప్రభు, నీ రాకడ సమీపాన్ని ఉంది. ప్రార్థన చేస్తాం తప్ప నువ్వు సిద్ధపడిపోయావా? అంటే మనము నువ్వు సిద్ధపడ్డావా? ప్రభు రాకడంటే కదా. అందుకని దేవుని రాజ్యం భోజనం పానము కాదు, నీతి కలిగి ఉండాలా. రెండవది వాక్యం చెప్తున్న సత్యం ప్రియమైన వాళ్ళరా, మరి సమాధానం, నెమ్మది.
దేవుని రాజ్యం అంటే నువ్వు నెమ్మది కలిగి ఉండాలా. ఈ లోకంలో ఉద్రేకుడు కాకుండా, కోపద్రేకుడు కాకుండా, నువ్వు పొగరబోతుతనం ఉండకుండా, ఎవరేం మాట్లాడినా శాంతియుతంగా విని నీకు వీలైతే సమాధానం చెప్పాలి, వీలైతే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది నోరు మూసుకుండాలి. నోరు పారేసుకున్నట్లయితే పరలోక రాజ్యాన్ని వారసులు కాలేము. ఎందుకంటే ఈ నోరు పారేసుకోవడం ద్వారా, ఈ మాట బయటకు రావడం ద్వారా, ఈ వచ్చిన మాటను బట్టి ప్రభు రాయేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు దీనికి తీర్పు తీర్చబడుతుంటుంది. ఈ పలికిన మాటలను బట్టి ఒకవేళ మంచి మాటలైతే పర్లేదు, కానీ ఈ దుర్భాషను బట్టి హృదయం పాడైపోతుంది, శరీరం పాడైపోతుంది. తుదకు పటిష్టమైన స్థిరము నిలిచి ఉన్న రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి నువ్వు చేర్చబడలేకుండా నువ్వు పక్కకు తొలగిపోతున్నావు. మరి ఇది గమనించగలుగుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? వాక్యం మనకు తెలియజేస్తున్న మాట, ఈ విషయాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకా శుభవార్త 14వ అధ్యాయము ఒక మాట 15వ వచనంలో ఒక మాట మనం చదవగలుగుతూ ఉంటాము. లూకా 14:15లో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని ఆ పిలువుడని వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడు ఒక పొలం కొనాలని, ఆ అవకాశంగా వెళ్ళి దాన్ని చూడవలనని, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను ఇప్పుడే కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని చెప్పసాగాను. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమాని తెలియచేయగా, ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు త్వరగా పట్టణ వీధులకు వెళ్ళండి. వేరే వచ్చిన చదువుతున్నాను. మీ పట్టణ వీధులకు వెళ్ళి యజమానుడితో పట్టణ వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఎక్కడికి తోడుకొని రమ్మని తన దాసునితో చెప్పాను. దేవుని రాజ్యం ఈరోజు బేదలను, అంగహీనులను, ప్రియమైన వాళ్ళరా, కుంటివారిని, గుడ్డివారిని ఎక్కడికి? పెండ్లి విందులోనికి తోడుకురమ్మన్నాడు. ఈ దేశమతి స్వార్తలో పెండ్లి విందును, ఒక యజమానుడు చేయించిన పెండ్లి విందును పోలి ఉంది పరలోక రాజ్యం అని అంటూ ఉంటాడు ప్రభువ. అదే మాట మరొకసారి తెలియజేస్తున్నాడు, శిష్యులు చెప్తున్నాడు. దేవుని రాజ్యంలో భోజనం పానం ఉన్నాయి. యేసుక్రీస్తును భుజిస్తాం, నాతో కలిసి భుజిస్తాం అన్నాడు, నాతో కలిసి కాపురం ఉంటాం అన్నాడు ప్రకటన గ్రంథంలో. కానీ ఎవరు భుజించేది? ఎవరు ఒక ప్రభుతో కలిసి ఉండేది? ఈరోజు ఎవరైతే తగ్గించబడుతుంటారు, ఎవరైతే నీతి సమాధానంతో ఉంటారో, నీతి సమాధానము ఉండు నచ్చట, ఎక్కడండి? పరమందున. మరి ఆ నీతి సమాధానానికి వారసులు మనం ఇక్కడేం కలిగి ఉండాలంటే నీతి సమాధానం కలిగి ఉండాలి. అందుకని ప్రభు అంటున్నాడు, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, బీదలను ఇక్కడికి ఈ విందులో తీసుకురండి. ఇప్పుడు విందు వాదే, వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళ అర్హులు కాదు. అయితే ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఏర్పాటు చేయబడ్డవారు, వాళ్ళని తీసుకురండి. ఈరోజు పరలోక రాజ్యం నీది, నాది. ప్రియమైన వాళ్ళ, ఈ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడి ఉన్నావా? ఒక ఆలోచన సిద్ధపడి ఉన్నావా? మరి దేవుడు వచ్చేస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తున్నాడు. రావయ్యా వేగమే రావయ్యా, పాటలు ఎంత బాగా పాడేస్తుంటామో. మరి వేగంగా ప్రభు వచ్చేస్తాడు. మరి వేగంగా మనం సిద్ధపడి ఎదుర్కొనే వారిని ఉన్నామా? ప్రభువుని ఎదుర్కొనే వారిని ఉన్నామా? ఈరోజు పరలోక రాజ్యం ధనికులకి ఇవ్వలేదు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువునందు నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో, వారిది పరలోక రాజ్యం అన్నాడు. మరొకసారి చెప్తున్నాను, పరలోక రాజ్యం దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని సేవ అంటే భోజనము కాదు, బాణం కాదు, ఒక డబ్బు సంపాదించుకోవడం కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇది మాత్రం గమనించుకోండి. ఎవరైనా కూడా ప్రభు రాజ్యం కొరకు మనం పాటుపడే వారికి ఉండాలి. ఆ రాజ్యం పొందుకునే కృపలో మనం ముందుకు కొనసాగే వారికి ఉండాలి. ప్రభు దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళ,
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, ఒకసారి ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, శక్తి. ప్రియమైన వాళ్ళు 4వ అధ్యాయం 44 2వ అధ్యాయం 44 వచ్చిన దాని గ్రంథంలో మొత్తం చదవండి. పరలోక రాజ్యం వివరణ గురించి, లేక బొమ్మ వెండి గురించి, వీటి గురించి ప్రతి దాని గురించి చెప్పబడుతూ దేవుని రాజ్యం గురించి వివరించబడుతూ ఉంటుంది. దేవుని వైపు మాట్లాడుతుంది. దేవుని రాజ్యము మాటతో కాదట, దేవుని శక్తితో. దేవుని శక్తి ఉంది. ఈ శక్తిని పొందుకోవడానికి మనం కూడా ఇక్కడ శక్తివంతులుగా, నిజమే లోకములో ఉన్న శక్తి కలిగిన వారిని బలార్జును సిగ్గుపరచుటకే బలహీనులైన మనలను ప్రభు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు బలవంతులుగా చేసాడు. ఇప్పుడు బలవంతులుగా ప్రభు చేశాడండి. మరి బలం ఎక్కడ ఉపయోగిస్తున్నావు నువ్వు? ఈ బలం ఎక్కడ ఉపయోగిస్తున్నావు నువ్వు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బలం నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? బలహీనులుగా, ఎందుకు పనికిరానిగా, అజ్ఞానిగా, సోమరిగా పడి ఉన్న నిన్ను నన్ను ఈది మొగలలో, ఆ రోడ్డు పక్కలను, పట్టణపు పుర వీధులలో ఎందుకు పనికిరాని పందిల వలె దొర్లాడుతున్న మనలను ప్రభు పట్టుకుని ప్రక్షాళన చేసి కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యము నీదిరా అని ప్రభు ఈరోజు మనకి ఇంతటి గొప్ప ఆధిక్యతనిస్తే నువ్వు మరలా వెళ్ళి కుక్క తినిన కక్కిన వాంతికి ఆశపడినట్లుగా, పంది మరలా తిరిగి బురదలో దొరినట్లుగా ఈరోజు మన ఆత్మీయ జీవితం అలాగ అయిపోతుందేమో ఒకసారి ఆలోచన కలిగి ఉండవు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:9 చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఈరోజు దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, సంతోషం కాదు, సుఖం కాదు, కష్టం పడాలి. ఇక్కడ ఈ లోకంలో కష్టపడాలా. నువ్వు కష్టపడుతున్నావు ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు అని చెప్పేవారికి ఉండాలి. చాలామంది అడగండి, ఎందుకమ్మా మీ దేశానికి బాధలు అంటే, ఊరుకొని పాస్టర్ గారు పిల్లలకి 4 ఆలయానికి వేయాలండి, పిల్లలు చదువులండి. మరి వారి భవిష్యత్తు కోసం నువ్వు చూసుకుని రోజు విదేశానికి వచ్చేసావు, లేక స్వదేశంలో పని చేస్తున్నావు. మరి నీ భవిష్యత్తు ప్రియమైన వాళ్ళ, నీ భవిష్యత్తు నాదేముందండి, పిల్లలకు మంచి దారి చూపిస్తండి, వాళ్ళే చూసేస్తారండి. ఎంతమందిని చూసేస్తున్నారు ఈరోజు. మరి నీ భవిష్యత్తు, నేను చెప్పేది ఈ లోకంలో కాదు, నీ ఆత్మీయ భవిష్యత్తు. నువ్వు ఈ వ్యసనంలో, ఈ వ్యాపారంలో, ఈ ఉద్యోగంలో, లేక సంపాదించడంలో, ఈ గల్పు వెళ్ళి రావటంలో ఈ మోజులో పడిపోయి నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నావు, దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నావు. ఇప్పుడు అన్నీ సంపాదించిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత నీలో సంపాదించే శక్తి ఉండదు. కనీసం ప్రభువుకి ఆ ధారాళంగా 100 రూపాయలు కానుకిద్దాం, 1000 రూపాయలు కానుకిద్దాం అనే స్థితి నీలో ఉండదు చెట్టు చివరకు. ఇప్పుడు ప్రభుత్వంలో గుండ్ల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తాం, ప్రభువా కానుక లేకపోతున్నాను, ప్రభువా ఏంటో నాయనా ఇవే ఉన్నాయి ప్రభువా. సంపాదించినంత కాలమేమో మన బిడ్డలకి కుమార్తెలకు పెడుతూ ఉంటాం. పెట్టొద్దని నా తాపత్రయం కాదు, చూడొద్దని నా తాపత్రయం కాదు. కానీ నీ కొరకు కూడా కొంతను నువ్వు మూట కట్టుకోవాలి కదా. నీ కొరకు కూడా కొన్ని మంచి కార్యాలు నువ్వు చేయాలి కదా. ఇక్కడ నువ్వు నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, రెండోది పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ యందలి పరలోక రాజ్యం అంటే ఆనందమై ఉంది, సంతోషమై ఉంది. ప్రభుని కలిగి ఉన్నవారి మోకం ఎప్పుడు కూడా చాలా తేజోమయంగా, ఉల్లాసోత్సాహంగా ఉంటుంది. ఎవరి మోకాలు అయితే నల్లగా ఉంటాయో వారి మోకాలు తెల్లగా ఉంటాయట. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము మరి ఎంతటి బాధలో ఉన్నా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచే వారికి ఉండాలి. ఇది కడ వరకు, ఎప్పటి వరకు అంటే ప్రభుత్వ పర్యాంతం వరకు నిలిచి ఉండేవానికి ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో మన వారసులం. ప్రియమైన వాళ్ళారా, దేవుని రాజ్యానికి వారసులు. ఎందుకంటే దానియేలు 2:42 చెప్పినట్లుగా ఇది ఎన్నడూ కూడా కదల్చబడదు, ఎన్నడూ కూడా మరి ఇది నాశనం చేయబడదు. కానీ ఇది ఎవరికంటే, దీనికి ఎవరికైతే అర్హులో వారికే ఈ రాజ్యం. ఈరోజు నీవు నేను అర్హుడమా అనర్హుడమా నేను చెప్పను, అది మీకు మీరు ఆలోచించుకోండి. భోజనం పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. ఏంటి? దేవుని రాజ్యము. మరియు మనం కలిగి ఉన్నామా? అది మంద కాదా పరలోక రాజ్యము?
సరే మీరు ఆలోచన చేసుకోండి. వ్యక్తపడ్డ వాక్యం బట్టి మీరు అందరు రాసుకుంటున్నారు అనుకుంటున్నా. నేను రిఫరెన్స్ వీటిని మరి ఒకసారి చదవండి. చదువుకుని మీరు ధ్యానం చేసి నిజమైన ఆయన ప్రభా నీ వాక్యులలో ఈ రీతి నువ్వు మాట్లాడుతున్నావు, నిజమే ప్రభా నా స్థితి ఏంటి, ఇవి మా ప్రభా మరి నాకు ఆ పొజిషన్ ఏంటి ప్రభా పరలోక రాజ్యంలో అడిగి ప్రియమైన వాళ్ళ ప్రభు సందులో ప్రభు చిత్తాన్ని తెలుసుకుని మనం ముందుకు కొనసాగేవారు దేవుని సన్నిధిలో దేవుని భక్తిలో మరి పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడి పాటుపడదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించున్న పరమ తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నీవు మాకు తోడేయండి. ఇదిగో ప్రభు రోమీయులు రాసిన పత్రిక 14:17 కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు. దేవుని రాజ్యము మరి భోజనం పానం కాదని మరి చాలా క్లుప్తంగా ప్రభు మరి నీతి సమాధానం అని మీ ఆత్మ అందలి ప్రభు మరి ఆనందమై ఉన్నదని ప్రభు తెలియజేశారు. విన్న మమ్మల్ని కొన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఇంకొన్ని అనేకమైన మర్మాలు మీ పరిశుద్ధ లేఖన భాగంలోంచి మీరు మాకు కనుపరచండి. ఈ ప్రభుత్వం విన్న ఈ వాక్కులను ప్రియబిడ్డల హృదయాల్లో భద్రం చేసుకుని వీటి ద్వారా ఆశీర్వదించబడే ధన్యతను ప్రియబిడ్డలకు దయచేయమని నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన్ని మరొకసారి ఇలా కలుసుకుందని అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును ఈరోజు బలహీనంగా ఉన్న ప్రియబిడ్డలకును ఈ సేవా కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రియబిడ్డకును అలాగే ప్రత్యేకంగా ఈరోజు ప్రయాణమై స్వదేశానికి వెళ్ళిన మా ప్రియ సోదరు లక్ష్మి గారికి దేవుని కృపా సమాధానం ఆయన ఆరోగ్యం సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసురక్తమేంచి ప్రభేశ్రక్తమేంచి యేసురక్తం సంపూర్ణ విజయం అపవాదికంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ దేవుని చిత్తమైతే ఆయన రాకడాల్సింది రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ